తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కూలంకుషంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయావకాశాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాల గురించి మంత్రులతో సీఎం విశ్లేషించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఉత్సాహంతో తదుపరి ఎన్నికలకు వెళ్లాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ భేటీ ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంతో పాటు భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలను ఖరారు చేసే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా గణాంకాలను ఈ సమావేశంలో నిశితంగా పరిశీలిస్తారు. నేటి మంత్రుల సమావేశంలో ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు మంత్రుల పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రుల పనితీరుపై అధిష్టానానికి ఒక నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా కొందరు మంత్రుల శాఖల మార్పు లేదా సున్నితమైన హెచ్చరికలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాల్లో గ్రూపు తగాదాలు, శాఖాపరమైన వైఫల్యాలపై సీఎం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పాలనను మరింత వేగవంతం చేసే దిశగా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 2వ తేదీ నుండి సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉండడంతో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% కోటా అమలుపై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు మంత్రుల సమావేశం నిర్వహించనున్నారు. అలాగే మంత్రులకి సీఎం ఒక గట్టి వార్నింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పారంటున్నారు. లేకపోతే శాఖలు కూడా మార్పు ఏమైనా ఉండే అవకాశం ఉండొచ్చా? సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమావేశం జరుగుతుంది. అయితే సాయంత్రం 4 గంటలకి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ మంత్రుల భేటీ ఉంటుందని చెప్పొచ్చు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా ఫలితాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఎందుకంటే మెజార్టీ పంచాయతీ స్థానాలు గెలిచినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు కాంగ్రెస్ కి భంగపాటు జరిగింది. ఆ స్థానాల్లో గ్రూపు తగాదాలతో, పార్టీలో అంతర్గత విభేదాలు కావచ్చు, గ్రూపు తగాదాలతో కూడా ఈ సర్పంచ్ స్థానాలను కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా వాటిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలపై కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ స్పీకర్ అని కూడా పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వీటిపై కూడా సమీక్ష నిర్వహించి మంత్రులతో కూడా చర్చిస్తారు. అయితే ఇప్పటికే ఈ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది మంత్రులు క్రియాశీలకంగా పనిచేయలేదు. ఆ నియోజకవర్గాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లతో, జిల్లా పార్టీ అధ్యక్షులతో కూడా కోఆర్డినేట్ చేసుకోలేదనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిన నేపథ్యంలో కూడా మంత్రులకు ఈ సమావేశంలో సున్నితంగా క్లాస్ బీకే అవకాశం కూడా స్పష్టంగా ఉంటున్నది కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్న నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు, చట్టబద్ధమైన బీసీలకు 45% రిజర్వేషన్లు కల్పించలేకపోయిన నేపథ్యంలో కూడా కేవలం పార్టీ పరంగానే కల్పించారు. కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాల అంశాలపై చర్చ చేయడంతో పాటు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం మంత్రులకు కూడా చేరున్నారు. ఇప్పటికీ కూడా మంత్రుల పనితీరు మార్చుకోలేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిన నేపథ్యంలో కూడా వాటి అన్నిటిపై ఇప్పటికే హైకమాండ్ కు మంత్రుల రిపోర్ట్ కూడా హైకమాండ్ కు పంపించిన నేపథ్యంలో కూడా వాటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని చెప్పొచ్చు. ఇప్పటికే కృష్ణా జలాలపై కూడా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ధీటుగా నిన్న రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా కృష్ణా జలాలపై ఇప్పటికీ ఒక్క మంత్రులు కూడా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టలేదనే దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. ఈ క్రమంలో కూడా వాటిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కూడా చర్చిస్తారని కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇటు సొసైటీ పాలక మండలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పాలక మండలిని కూడా రాష్ట్ర
ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలో కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా పాలక మండలిపై కూడా ఎన్నికల నిర్వహణపై కూడా చర్చ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. మరొకవైపు కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల అంశాలకు సంబంధించి ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. 50 పైగా కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికి ఒక కొలిక్కి తీసుకొచ్చింది పార్టీ. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఒక నిర్ణయం తీసేసుకొని దానికి సంబంధించి త్వరలో ప్రకటించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుంది. అయితే ఐఏఎస్ ఐపీఎస్ లకు సంబంధించి ఇప్పటికీ కూడా పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లో ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారు. వాళ్ళు మా మాట వినట్లేదంటూ కూడా పదే సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో కూడా కొంతమందిని బదిలీ చేసినప్పటికీ కూడా మరికొంతమంది అదేవిధంగా తీరు ఉందని ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో కూడా వాటిపై సంబంధించి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. దీంతో పాటు వాళ్ళకి బదిలీలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఏదైతే భవిష్యత్ కార్యాచరణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పటికీ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయాలకు కావచ్చు, అమలు అవుతున్న తీరుకు సంబంధించిన అంశాలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం కూడా మంత్రులకు చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. బోనా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.